గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హమీర్పూర్ నుంచి అనంతపూర్కి ఒక చిన్న ట్రిప్ చేద్దాం. ఒక ఫంక్షన్ అటెండ్ అవడానికి ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. రెడీ అయ్యి బస్ కోసం ఎదురు చూశాను. నైట్ 8:15కి బస్సు బయలుదేరింది. మిడ్నైట్ 1 గంట వరకు చండీగఢ్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఒక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ పెద్దగా ఎవరో కనిపించలేదు. ఎయిర్పోర్ట్ చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. కొంతసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్నాను. తర్వాత ఉదయం వాకింగ్ చేస్తున్నట్టుగా ఎయిర్పోర్ట్లో అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్న వివిధ విషయాలను చూస్తున్నాను. అక్కడ ఒక పెద్ద కూలింగ్ ఫ్యాన్ కూడా కనిపించింది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఎవరైనా అక్కడి నుంచి ఒక పుస్తకం తీసుకుని చదివి తిరిగి అక్కడే పెట్టవచ్చు. చాలా మంచి సౌకర్యం అనిపించింది. నేను కూడా ఒక పుస్తకం తీసుకుని కొంతసేపు చదివాను. ఇప్పుడు బోర్డింగ్ టైం అయింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. నాకు మేఘాలు చూడటం అంటే చాలా ఇష్టం. విమానం పైకి వెళ్ళిన తర్వాత కింద ఉన్న చండీగఢ్ నగరం చాలా అందంగా కనిపించింది. చండీగఢ్ ఒక చాలా ప్లాంట్ సిటీ అని అందరికీ తెలుసు. కానీ ఈ నగరాన్ని ఆకాశం నుంచి చూడటం ఇంకా అందంగా అనిపించింది. మేఘాల మధ్యలో విమానం ప్రయాణిస్తుంటే మనం మేఘాల్లో ఈదుతున్నట్టుగా అనిపించింది. కిందకి చూస్తే ఇల్లు, పచ్చని పొలాలు అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. ప్రకృతిని ఇలా పైనుంచి చూడటం చాలా అందమైన అనుభూతి. ఇప్పుడు ఫ్లైట్లో స్నాక్స్ ఇచ్చారు. దీనిపైన దానే దానే పర్ లిఖా హై ఖానే వాలే కా నామ్ అని ఉంది. ఎంత నిజమో కదా. స్నాక్ చాలా బాగుంది. ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ అయ్యే టైం వచ్చింది. విమానం ల్యాండింగ్ అవుతున్నప్పుడు మీకు కూడా ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుందా? నాకైతే ప్రతిసారి చాలా ఆసక్తిగా ఉంటుంది. మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. చివరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి బస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈలోపు అక్కడ ఉన్న గార్డెన్ని చూసుకుంటూ కొంత సమయం గడిపాను. రైల్వే స్టేషన్ దగ్గర ఒక మాల్ కనిపించింది. అక్కడికి వెళ్ళి దోశ తిన్నాను. ఒక రోల్ కూడా తీసుకున్నాను. చివరిగా ఐస్ క్రీమ్తో ముగించాను. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. రిటైర్ అయ్యాక జర్నీ చేయడానికి ఫ్రీ టైం దొరుకుతుంది. రిలాక్స్డ్గా జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. జర్నీతో పాటు ఫుడ్ ఎంజాయ్ చేయటం నాకు చాలా ఇష్టం. తర్వాత రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. ఇప్పుడు నా మొదటి వందే భారత్ ప్రయాణం మొదలు కాబోతుంది. కొంతసేపటికి వందే భారత్ ట్రైన్ వచ్చింది. ట్రైన్ చాలా బాగుంది. మంచి సీటింగ్, ఏసీ సౌకర్యం ఉన్నాయి. అది శనివారం కావడంతో వీకెండ్ ట్రిప్స్ కోసం దగ్గరలోని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తున్న వాళ్ళతో ట్రైన్ ఫుల్గా ఉంది. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వినిపిస్తున్నాయి. ట్రైన్ కదలటంతో మొదలైన తర్వాత నేను కిటికీలోంచి బయటి నేచర్ని చూస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేశాను. ట్రైన్లో గ్రూప్స్తో వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది. నెక్స్ట్ స్టేషన్ ఏది వస్తుంది అనేది డిస్ప్లే ప్రాపర్గా కనిపిస్తుంది. కిటికీ నుంచి కదులుతున్న చెట్లు, కొండలు చూడటం నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇలాంటి ప్రయాణాల్లో కిటికీలోంచి ప్రకృతిని చూడటం ఇష్టమేనా? కామెంట్లో చెప్పండి. అలా కదులుతున్న చెట్లు, పచ్చని కొండలను చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. విండో పక్కన సీట్ కావాలని పోటీ పడేవాళ్ళం. ఇంతలో ట్రైన్లో స్నాక్స్ సర్వ్ చేశారు. నేను నాతో పాటు పక్క సీటులో వాళ్ళకి ఏమి స్నాక్స్ ఇచ్చారో కంపేర్ చేసుకున్నాను. అదొక థ్రిల్. జనరల్గా హోటల్స్లో గట్రా అట్లా చేస్తాము. పక్క వాళ్ళు ఏం తింటున్నారో అని కంపేర్ చేసుకుంటాము. పక్క నుంచి గ్రీనరీ చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం కొంచెం హెవీగా ఉండటంతో నేను స్నాక్స్కి బదులుగా టీ తీసుకున్నాను. టీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. సన్సెట్ టైం. ట్రైన్లో డైలీ న్యూస్ పేపర్ కూడా అందుబాటులో ఉంది. ట్రైన్ మధ్యలో ఒక స్టేషన్లో ఆగింది. న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో టాప్ ర్యాంకర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. నిజంగా పాపం 2-3 years చాలా కష్టపడి ఉంటారు. చెరువులు,
గ్రీనరీ, కొన్ని స్టేషన్స్ దాటిపోతున్నాయి. ప్రయాణికులందరూ కొంత అలసిపోయి తమ సీట్లలో రెస్ట్ తీసుకుంటున్నట్టు అనిపించారు. చాలా సైలెంట్గా ఉంది. చివరకు అనంతపూర్ చేరుకునే సమయం వచ్చింది. ఆదివారం ఫంక్షన్కి హాజరయ్యాము. ఫంక్షన్ పూర్తయ్యాక తిరుగు ప్రయాణం మొదలైంది. మళ్ళీ మండే మార్నింగ్ 9కి వందే భారత్ ట్రైన్ ఎక్కాను. ట్రైన్లో ప్రయాణిస్తూ చివరికి బెంగళూరు యలహంక స్టేషన్ చేరుకున్నాము. రైల్వే స్టేషన్ చాలా శుభ్రంగా ఉంది. అక్కడి నుంచి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. వందే భారత్ ట్రైన్కి బాయ్ చెప్పేశాం. స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడ కనిపించిన ఒక చెట్టు నాకు చాలా నచ్చింది. చెట్టుకు పక్షుల కోసం వేలాడే కొన్ని అందమైన అలంకరణలు పెట్టారు. చాలా బాగున్నాయి. కొంతసేపు విశ్రాంతి తీసుకుని చుట్టుపక్కల షాప్స్ అన్నీ చూసాం. తర్వాత గేట్ వైపు వెళ్తుండగా నాకు గరుడుడి ఫోటో కనిపించింది. చాలా అందంగా ఉంది. అక్కడే రామేశ్వరం కేఫే కూడా కనిపించింది. చాలా నీట్గా క్లీన్గా ఉంది. ముందుగా మెనూ చూసి కేఫే చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చూశాను. చాలామంది అక్కడ తినడానికి వస్తున్నారు. సిబ్బంది కూడా చాలా బిజీగా ఉన్నారు. సర్వింగ్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. చాలా డిసిప్లిన్డ్గా, ప్రాపర్గా అందరికీ అందేలాగా చూస్తున్నారు. అస్సలు డిస్టర్బెన్స్ ఏమీ, హడావిడి ఏం లేదు. కొంతమంది టోకెన్ ఇచ్చి టిఫిన్ అక్కడే తీసుకుంటున్నారు. సో సర్వింగ్ కూడా చాలా కూల్గా జరుగుతుంది. డిస్టర్బెన్స్ ఏమీ లేదు. వాళ్ళు వంటలు చేసే ప్రొసీజర్, కాఫీ కలుపుతున్న ప్రాసెస్ చాలా నచ్చింది. నేను ఒక 30 ఇడ్లీ, వడ, ఇంకా ఒక బెన్నె దోశ ఆర్డర్ చేశాను. ఫస్ట్ వడ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. తర్వాత బెన్నె దోశ ట్రై చేశా. 30 ఇడ్లీ కూడా చాలా బాగుంది. చివరిలో కాఫీ తీసుకున్నా. వేడివేడి కాఫీ చాలా చాలా బాగుంది. ద టేస్ట్ ఈజ్ అమేజింగ్. కాఫీ తాగాక రామేశ్వరం క్యాఫేకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే మంచి ఫుడ్ దొరికింది. అక్కడ దేవుడి విగ్రహం కూడా చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు మళ్ళీ బోర్డింగ్ టైం వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు. సూర్యుడు చాలా ప్రకాశంగా ఉన్నాడు. నెమ్మదిగా సన్సెట్ అవుతుంది. కిటికీలోంచి చూస్తుంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో విండో కొంతసేపు షట్టర్ వేసేసాము. ఇక్కడ చూడండి, ఆకాశంలోంచి విండోలోంచి ఆకాశం చాలా బాగుంది. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ టు సన్సెట్. ఎల్లోయిష్ లైన్ కనిపిస్తుంది. చివరకు చండీగఢ్ చేరుకున్నాను. అక్కడ నుంచి క్యాబ్లో ఇంటికి బయలుదేరాను. మధ్యలో కొంత బ్రేక్ తీసుకుని స్నాక్స్ కోసం KFCకి వెళ్ళాను. తర్వాత బిర్యానీ కూడా తీసుకున్నాను. బాగుంది బిర్యానీ. చివరకు నైట్ 1 గంటకు ఇంటికి చేరుకున్నాను. ఈ చిన్న ప్రయాణంలో నేను ఆస్వాదించిన ప్రతి అనుభూతిని ఈ వీడియోలో మీతో పంచుకున్నాను. వీడియో చూసి మీకు నచ్చిన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ కామెంట్లో చెప్పండి. మీరు ప్రయాణం చేసిన అనుభవాలను కూడా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నా ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదములు.